హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న డే అయితే ఫైనల్గా వచ్చేసిందబ్బా. ఏంది ఆ డే అనుకుంటారా? మా కన్నయ్య బర్త్డే. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటారు కదా. ఈరోజైతే మా కన్నయ్య బర్త్డే చాలా స్పెషల్ మా లైఫ్లో. అయితే నాకు, మా ఆయనకైతే, మా అత్త మా మామకైనా సరే చాలా స్పెషల్. మా కన్నయ్య పుట్టుకతోనే మాకు అంత ఒక కళ వచ్చేసింది. ఇంకా మా అమ్మ నాన్నకైతే ఇంకా ఫుల్ సంబరం మా కన్నయ్య పుట్టినరోజు అయితే. ఇంకా ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయినాం. మరి బర్త్డే అంత సింపుల్గా ఎందుకు చేసిరు అంటారేమో. నేను ఆ విషయం అయితే వీడియో ఎండింగ్లో అయితే చెప్తా, అప్పుడైతే చూడండి. మేమైతే రెడీ అయిపోయినాం టెంపుల్కి వెళ్ళడానికి. టెంపుల్కి పక్కన మా ఇంటి దేవుడు ఉంటారు కదా, ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళి టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాం. ఫస్ట్ బర్త్డే పెద్ద చేస్తే బాగుంటుంది, కానీ ఇంకా మా సిచ్యువేషన్ ఏమైందనేది ఎండింగ్లో చెప్తా, వీడియోలో చూసేయండి మీరు. ఇక్కడ మేమైతే రెడీ అవుతున్నాం. మా సిరి జుట్టు వేయడానికి గంట పడుతుంది, అట్లుంటుంది మా సిరి జుట్టు. ఇంకా పూలు అయితే తెంపుకొద్దాం కొన్ని దేవుడికి పెట్టడానికి మా తల్లోకి అని చెప్పి నేనైతే పూలు అయితే తెంపుకొస్తున్నా. మా కన్నయ్య బర్త్డే అని చెప్పి ఏమో పూలు అయితే మస్తు పూసినాయి అబ్బా. ఎల్లో కలర్వి, రెడ్ కలర్వి ఫ్లవర్స్ అయితే చాలా, చెట్టు నిండా ఫ్లవర్సే పూసినాయి. ఇంకా కానీ మా కన్నయ్య బర్త్డే రోజు అయితే మా అత్తయ్య, మామయ్య, మా ఆయన ఎవ్వరూ ఇంటి దగ్గర లేరు. ఎవరు పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఇంకా సిచ్యువేషన్స్ అట్లుండే ఆ రోజు. ఫస్ట్ బర్త్డేని పెద్దగా చేసుకోలేకపోయిండు మా కన్నయ్య. కానీ ఇంకొక షాకింగ్ న్యూస్ అయితే ఉంది ఇందులోనే, అదైతే ఎండ్లో చూడండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడండి ఎన్ని గానం పూసినాయో. నేను మా దేవునికి పెడదామని చెప్పి ఒకటైతే తెంపుకున్నా, ఎందుకంటే బర్త్డే కదా, అందరు వచ్చిన వాళ్ళు చూస్తే బాగుంటుంది ఇల్లు కలర్ఫుల్గా అని చెప్పి అన్న అయితే తెంపలేదు. చిన్నపిల్లలకి ఇట్లా పని చెప్తే బాగా వింటారబ్బా, లేదనుకో మనని ఇంకా మన పని అవుట్ చేస్తారు. ఇంకా ఇదైతే మా పాతిల్లు ఇంటి ముందల్ని పెద్దగా శివాలయం అయితే ఉంటుంది. ఫస్ట్ మా ఇంటి దేవుడు వీరప్ప స్వామి దగ్గరికి వెళ్ళాక తర్వాత శివాలయంలోకి అయితే వెళ్ళిన. ఇదైతే మా పాతిల్లు. నాకు ఇట్లాంటి ఇల్లు అంటే చాలా ఇష్టం, కానీ మేమైతే పాతింటి దగ్గర ఉండం, మా ఇంటి కొత్త ఇల్లు దగ్గరనే ఉంటాం. ఇంకా పాతింటి దగ్గర అయితే మా నరేష్ పేరు కూడా ఉంటుంది, మా ఆయనది నరేష్ అని. దేవుని దగ్గరికి వెళ్ళంగానే మా కన్నయ్య అయితే మంచి జాజ 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 అంటున్నాడు, భజన చేస్తూ ఉన్నాడు. వాడికి చూడంగానే దేవుడు అని కూడా అర్థమైపోయింది. వీళ్ళిద్దరు ఎవరో కాదు, మా చిన్న మామయ్య కూతురు కొడుకు. బాగా మా కన్నయ్య అయితే సేమ్ మా చిన్న మామయ్య కొడుకులాగే ఉంటారని చాలామంది అంటారు. వీడిలాగే మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో, వాళ్ళలాగే ఉన్నాడా లేదా అని. మేము శివాలయం గుడిలోకి వెళ్తే పక్కనే కదా, వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఇంకా అందుకే వాళ్ళతో కూడా కొద్దిసేపు అయితే చూసిస్తున్నా. మా ఊర్లో అయితే ఇల్లు అంత సరిగ్గా ఉండకున్నా సరే కానీ గుడి మాత్రం సూపర్ ఉంటుంది అబ్బా, శివాలయం గుడి. మా సిరికి అయితే వీడియోలు తీసేసాలి, ఎక్కలేని సిగ్గు వస్తుంది. ఇంకా బర్త్డే బాయ్ చూడండి ముక్కులో వేలు పెడుతున్నాడు. ఇంకా ఇంటికైతే వచ్చినాం. ఫైనల్గా వెయిట్ చేస్తున్నా. వాషింగ్ మిషన్ ఓపెనింగ్ అయితే అవుతుందబ్బా. వాడు పుట్టిన 2 నెలలకు తెస్తే వాడు పుట్టిన సంవత్సరానికి ఇక ఓపెనింగ్ అయితే అవుతుంది. ఇంకా మాకు మహాలక్ష్మి అయినా ఇక ఏదైనా వాడే కాబట్టి అమ్మాయితో బాగుంటుంది జరిపిస్తే, కానీ ఇంకా సంవత్సరం ఆగాలంటే కష్టం కదా. అట్లా అని చెప్పి అన్నీ మాకు వాడే కాబట్టి వాడి చేతుల మీద కానీ బొట్టు పెట్టి ఓపెనింగ్ అయితే చేసేసినాం. ఇంకా వాడి బర్త్డే రోజే ఓపెన్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాము. ఇంకా అందుకే అంటే అనుకోలేదు, ఫస్ట్ నుంచి ఏం అనుకోలేదు, అప్పుడే చేద్దామని తెచ్చినాం. కానీ ఇంకా అది ఫైనల్గా వాడి బర్త్డే ముందు అయ్యింది కాబట్టి 1 డే ఆగి వాడి బర్త్డే రోజు అయితే స్టార్ట్ చేసినాం మిషన్. ఇంకా ఎక్కడెక్కడికో వెళ్దాం అనుకున్నాం, కానీ ఏమీ కుదరలేవు అబ్బా. బయటికి వెళ్దాం అనుకున్నాం, కానీ అది కూడా కుదరలేదు. ఇక సాయంత్రం వరకు డల్గా నాకైతే మస్తు బాధ అనిపించింది. ఫస్ట్ బర్త్డే కదా, కొంచెమన్నా గ్రాండ్గా చేయకుంటే ఎట్లా అని. ఇంకా అట్లా అని చెప్పి మా అత్తయ్య మామయ్య వచ్చినాక అయితే మమ్మల్ని గుడికి అయితే పంపించారు. ఫైనల్గా నేనైతే ఫుల్ హ్యాపీగా. మా కన్నయ్య చూడండి అద్దంలో ఎంత బాగా చూస్తున్నాడు క్యూట్గా. మేమైతే ఎప్పుడైనా సరే సాయిబాబా గుడికి వెళ్తాం. మా వాడు పుట్టింది కూడా గురువారమే. మా ఆయన ఫేవరెట్ గాడ్ సాయిబాబా, అందుకే ఫస్ట్ ఆ టెంపుల్కే వెళ్ళినాం. ఇంకా
బైక్ మీద వెళ్తుంటే మా హీరో లుక్స్ చూడండి అసలు ఎట్లా ఇస్తారు చూస్తున్నాడు. వాడు గాలికి ఎట్లా అవుతున్నాడో కళ్ళు మూసుకున్నాడా అని నేను అనుకుంటే మా ఆయన అద్దంలో చూపిస్తున్నాడు. వాడు చూడు నువ్వు భయపడుతున్నావు కానీ వాడేం భయపడట్లేదు, వాడు మంచిగా ఉన్నాడులే అని. ఇంకా మా ఆయన అదే మా కన్నయ్య ఒక్కరిని చూపిస్తే ఎట్లా అని కొంచెం మా ఆయన కూడా చూపించిన. ఇక మా ఆయన అయితే చూడలేదు వీడియోలో, తనని ఎక్కువ వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు. తనకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, తన ఛానల్లో కనిపించడం ఇష్టం ఉంటుంది కానీ నా ఛానల్లో కనిపించడం ఇష్టం ఉండదు. అబ్బా ఎందుకో. ఇంకా మంచిగా మేము కోజ్కి ఎంటర్ అవుతుంటే సూర్యుడు అయితే మంచిగా వచ్చిండు. నాకైతే మస్తు అనిపించింది. ఇంకా ఫైనల్గా సాయిబాబా గుడికి అయితే వెళ్ళి మంచిగా మొక్కుకున్నాం. వెళ్ళిందాడే మా కన్నయ్యకి అయితే వాళ్ళు దేవుళ్ళని అర్థమైపోతుంది మంచిగా 1 ఇయర్కే. ఇంకా జాజా 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 అని చెప్పి భజన చేస్తూ ఉన్నాడు మా ఆయన మీద కూర్చొని. పక్కనే శివాలయం ఉంటే వెళ్ళి ఇంకా మాకు కొంచెం సూపర్ మార్కెట్లో పని ఉండే, ఆ పని చేసుకొని వచ్చినాం. పని అంటే ఏం పని కాదు, ఇంకా అక్కడ కొంచెం మాకు కొత్తగా వాషింగ్ మిషన్ తీసుకున్నాక అందులో ఏ లిక్విడ్ వేయాలో అర్థం కావట్లేదు. అందుకే తిరిగి మాకు ఒక లిక్విడ్ అయితే మంచిగా అనిపించింది, అదైతే తీసుకొని వచ్చినాం. ఏ లిక్విడ్ బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అబ్బా. ఇంకా కేక్ అయితే తీసుకొని ఇంటికి వచ్చినాం. మా ఆడపడుచు వాళ్ళ ఆయన అన్న రామకృష్ణ అన్న కూడా వచ్చిండు. ఇంకా అందరం కలిసి చిన్న ఫ్యామిలీ కేక్ అయితే కట్ చేస్తున్నాం. పెద్దగా చేయాలి ఫస్ట్ బర్త్డే, కానీ చిన్నగా అయితే అయిపోయింది. ఇంకా కానీ ఎందుకు అట్లా అయ్యింది అంటే మా వాడి బర్త్డే సాటర్డే, అదేంటి ఫ్రైడే వచ్చింది. ఇంకా ఫ్రైడే రోజు శ్రీరామనవమి ఉండే, ఇంకా సాటర్డే మా ఇంటి దగ్గర ఇంకా చికెన్ కానీ మటన్ కానీ తినరు, నాన్ వెజ్. ఇంకా అందుకే మేమైతే సండే రోజు మా వాడి బర్త్డే పెద్దగా అయితే చేసినాం. క్యాండిల్ పెట్టంగానే మా వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి అబ్బా. అందుకే ఫ్రైడే రోజు మా కాడికి చిన్నగా ఇంట్లో అయితే కేక్ కట్ చేయించినాం. ఇంకా సండే రోజు పెద్దగా చేసినాం. సండే రోజు చేసిన అసలు బర్త్డే వీడియో అయితే తర్వాతకు వస్తుంది, ఈ వీడియో తర్వాత చూసేయండి. ఈ కేక్ కటింగ్ చేయమంటే మా వాడు ఒకటేసారి కేక్ తీసుకొని కప్పున కుచ్చేస్తున్నాడు. ఇంకా అందులో వస్తుంది రూపాయి మరి అబ్బాయి అయిపోయినాక చెప్తే అది రోజైతే నేను మస్తు హ్యాపీగా ఉన్నా అబ్బా. ఒక ఫస్ట్ మార్నింగ్ నుంచి మా వాడి బర్త్డే, ఈరోజు బర్త్డే రోజు చేయలేకపోయినా అన్న బాధ ఉండే. కానీ కేక్ కట్ చేసే టైంకి వీడియోస్ తీయడానికి అసలు వీలు అవుతుందో లేదనుకున్నా. ఎందుకంటే మా అత్తయ్య మామయ్య ఉంటారు, వాళ్ళకి నేను వీడియో తీస్తున్నా, ఇట్లా వీడియోస్ చేస్తా అన్న సంగతి తెలీదు. అలా ముందర వీడియో తీయడానికి నాకైతే చాలా అంటే ఇక అంత టెన్షన్ అనిపిస్తూ ఉంది ఎట్లా తీయాలి అని చెప్పి. ఇంకా మా ఆయన అయితే స్టాండ్ తీసుకొచ్చి మరి నా ఫోన్ సెట్ చేసి, ఇంకా అదెందుకు అని మా వాళ్ళు అడిగితే అది అందుకేలే అని చెప్పి వాళ్ళకేమీ ఆన్సర్ అంటే ఉండని నేను వీడియో తీస్తున్నా అని చెప్పిండు. ఇంక ఇట్లా అని చెప్పకుండా నాకైతే సపోర్ట్ చేసిండబ్బా. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇంకా అంటే ఇంట్లో తెలిస్తే వద్దంటారేమో అన్న భయంతోనే ఇంకా మేమైతే చెప్పే సిచ్యువేషన్ ఇంతవరకు రాలేదు. ఇంకా చూడాలి, ఇంకా ఫ్యూచర్లో అయినా చెప్తే మా వాళ్ళు ఏమనకుండా మంచిగా తీసుకోండి అని చెప్తే ఇక నా ఆనందంకి అయితే హద్దులు ఉండవబ్బా. వద్దని ఏమనరు, కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు. కానీ మా వాడైతే బాగా విసిగిచ్చిండబ్బా. ఒక్క నిమిషం మంచిగా ఉన్నాడు, ఇంకా అయిపోయాక కట్ చేయడు, ఏడుస్తున్నాడు. మా మిల్కి ఉన్నంత యాక్టివ్గా కూడా మా వాళ్ళు లేకుండే. నేనైతే అనుకున్నా బర్త్డే రోజు ఎట్లా చేస్తాడో, ఆ రోజు ఇంకా చాలామంది వస్తుంటారు, ఇప్పుడే ఇట్లా చేస్తే ఆ రోజు కేక్ కటింగ్ అన్న చేస్తాడా చేయడా అని భయంగా ఉంది. ఏం చేస్తాడో ఏమో మరి. ఫైనల్గా అయితే సతాయిస్తున్నాడు మా వాడు. మా ఆయన మాట బాగా వింటాడబ్బా. కేక్ తినకు అంటే ఇక తినడు అంతే. ఎంత తినిపించినా వానికి ఎంత రుద్దుకో అని నేను ఎంత ఎంకరేజ్ చేసినా సరే వాళ్ళ నాన్న మాటనే వింటాడు, మా మాట అస్సలు అయినది. ఇక ఫైనల్గా వాడికి తెచ్చిన కేక్ మేమే తినేసినాం. వాడికి కొంచెం కూడా నోట్లో పెట్టుకోలేదు. ఇంకా వాడికి ఫుడ్ విషయంలో ఈ స్వీట్లు అవి పెట్టొద్దు అని మా ఆయన అస్సలు పెట్టనీయడు. ఇంకా మేమే మా కాడికే కట్ చేసుకున్నాం. కానీ మేము బాగా అనిపించింది చిన్న ఫ్యామిలీతోన. మా అమ్మ నాన్న అయితే లేకుండే, అది చిన్న బాధ అనిపించింది.
ఇంకా ఫైనల్గా మా ఆయన అయితే నాకే పెట్టేసిండు, మా కన్నయ్య తింటలేడని కేక్. ఇంకా మేమైతే ఒక గ్రూప్ ఫోటో దిగుదాం అనుకుంటే అంతసేపు కూడా ఆగట్లేదు మా వాడు, ఫుల్ ఏడ్చిండు. ఏడ్చుకుంటేనే అట్లా ఇట్లా ఒక్క ఫోటో అయితే దిగేసినాం, అది కూడా వచ్చినా అన్నట్టుగా అట్ట వచ్చింది. తమ్నెల్లో చూసేయండి మీరు కూడా. ఇదైతే మా ఫ్యామిలీ. ఆ రోజు నేను మా ఆడపడిచి అయితే ఒకేలాగా వేసుకున్నాం బట్టలు. ఇంకా శ్రీరామనవమి ఉండే కాబట్టి అంత డిసప్పాయింట్ అయిపోయింది ఇక మా వాడి బర్త్డే రోజు. మా మామయ్య అయితే తినిపించడానికి ట్రై చేస్తున్నాడు, కానీ మా వాడైతే అస్సలు తింటలేదు. ఇక ఇట్లా వీడియో తీసినందుకైతే నా ఆనందానికి హద్దులే లేవు అసలు. మా వాళ్ళ ముందు నా ఛానల్ కోసం వీడియో తీసిండు మా ఆయన, అది కూడా. నేను భయపడతా ఉంటే నాకు ధైర్యం చెప్పి, అంటే నాకు ధైర్యంగా సపోర్ట్గా నిలబడ్డాడు కదా, అదైతే నేను చాలా హ్యాపీ అబ్బా. వానితోనే ఫోటోలు దింపడానికి, ఈ పిల్లలతోనే ఫోటోలు దింపడానికి వాళ్ళ ఫాదర్లు కానీ, అంటే అక్కడ రామకృష్ణని ఇక్కడ మా ఆయన ఎంత తిప్పలు పడుతున్నారో చూడండి. కానీ ఎంత తిప్పలు పడ్డా ఏం లాభం, ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు. ఇంకా అట్లా వచ్చింది. ఇంకా బర్త్డే అయితే శ్రీరామనవమి ఉన్నందుకు ఆ రోజు చేయలేదు, సండే రోజు అయితే చేసినాం. ఇంకా ఆ రోజు అటు వీడియో అయితే వస్తుంది, చూసేయండి. మా వాడి బర్త్డే అయితే చేయొద్దు అనుకున్నాం, అనుకుంటూనే చేయక తప్పలేదు. ఇంకా చిన్నగా అనుకుంటా ఆఖరికి పెద్దగానే అయిపోయింది.